అత్తాకుతలం అయిపోయి అవినీతిమయమైపోయినటువంటి రాక్షస రాజ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారిని, మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎవరురా నాయన అని చెప్పి 151 మందిని మన తెలుగు తల్లి కని ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకి కంటే కన్నావు గానమ్మా ఇక చూసుకో అని చెప్పి దోచుకోవడం మొదలుపెట్టిన మనందరికీ తెలిసిన వాస్తవం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అవినీతి లేని ప్రదేశం ఎక్కడ కూడా లేదు. ఈ రోజున శాంతి భద్రతలకు విఘాతం, మరి ముఖ్యంగా ఈ తెనాలి పట్నం గంజాయి అమ్మటానికి కేంద్రంగా మారినటువంటి ఈ గంజాయి వనం, ఎలాంటి తెనాలి పట్టణం, ఈ తెనాలి గడ్డ ఈరోజు పోరాటానికి పొద్దుగడ్డ, ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అమ్మించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. పేదవాడి సొంతింటి కళ సాకారం చేస్తారని చెప్పి సొంతింటి కళని సాకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇళ్ళు ఇస్తానని చెప్పి మన ఆస్తి పేరు మన నాయనతో ఉండాలి, లేకపోతే మన బిడ్డలతో ఉండాలి, మన తాతలతో ఉండాలి. మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పాలన సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమొందించాలంటే మళ్ళీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానికుండా చేసేవాడు, అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజా రాజధానిని, అమరావతి రాజధానిని మనకి మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన శక్తి సమర్థత కలిగినటువంటి 2 నాయకుల యొక్క నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఎంతో ఉత్సాహంగా మన పాదయాత్రలో పాల్గొన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మన జన సైనికులకి, మన నాయకులకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, పెద్దల ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన మహిళలకి ప్రత్యేకంగా ఎంతో ఓపికగా మనందరితో పాటు కలిసి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా దౌర్జన్యాలకి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకెళ్దాం. తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈరోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, ఒక పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం. మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
రాజా గారికి, చంద్రశేఖర్ గారికి వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మా జనసేన పార్టీ నాయకులు గాదా వెంకటేశ్వర గారికి, మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలు నలభనేని రాజ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడమని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా ఈ ప్రపంచాన్ని? ఈ తొలి అడుగుకే తెనాలి పట్టణం తకదిమి ఆడిస్తా ఉంది. మీరు ఇల్లు ఉన్నటువంటి ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి. అంటే అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు, మందు చూస్తే బాధుడే బాధుడు, మరి నాయకులు చూస్తే బూతులే బూతులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు, జై రాజా గారు, జై మనోహర్ గారు, జై కార్యకర్తలారా. వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వం, వర్ధిల్లాలి నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.